అయోధ్య రామాలయం జనవరి 22 తేదీన ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్లోని రైల్వే స్టేషన్ పేరును అయోధ్య ధామ్గా మార్చినట్టు బీజేపీ ఎంపీ లల్లూ సింగ్ తెలిపారు. ఈ మేరకు ఇండియన్ రైల్వే కాన్ఫరెన్స్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు ప్రజల అంచనాలకు అనుగుణంగా కొత్తగా నిర్మించిన అయోధ్య రైల్వే స్టేషన్ పేరు అయోధ్య ధామ్ జంక్షన్గా మార్చబడిందని ఆయన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 6,000 మందికి పైగా అతిథులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో 2023 డిసెంబర్ 30వ తేదీన కొత్తగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయం రైల్వే స్టేషన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కాగా ఈ స్టేషన్ అభివృద్ధి 3 దశల్లో జరగాలని ఆలోచిస్తున్నప్పటికీ ప్రారంభోత్సవానికి ముందే మొదటి దశ పూర్తయింది. స్టేషన్ పేరు మార్చడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనను తాజాగా భారతీయ రైల్వే అంగీకరించింది. అయితే స్టేషన్ పేరులో మాత్రమే మార్పు ఉంటుందని, కోడ్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదని తెలిపారు. అయితే ఈ జంక్షన్ నిర్మాణానికి సంబంధించిన రాళ్లను రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలోని బన్సీ పహార్పూర్ ప్రాంతం నుంచి తీసుకొచ్చారని, అదే స్థలం నుంచి రామమందిర నిర్మాణానికి రాళ్లను కూడా తీసుకొచ్చినట్టు సమాచారం. అయితే ఈ ప్రత్యేక రైల్వే స్టేషన్లో శిశు సంరక్షణ, అనారోగ్యానికి గురైన వారికి ప్రత్యేక గది, పర్యాటక సమాచార కేంద్రం, ఫైర్ ఎగ్జిట్, దేశంలోని అతిపెద్ద కాన్కోర్స్ లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా ప్రయాణంలో గాయం లేదా ఏదైనా అనారోగ్యం సంభవించినప్పుడు ప్రథమ చికిత్స లేదా వైద్య సహాయం కోసం స్టేషన్లో ప్రత్యేక గది కూడా అందుబాటులో ఉండనున్నట్టు తెలిపారు. ఇక మొదటి అంతస్తులో ఫుడ్ ప్లాజా, వెయిటింగ్ హాల్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ స్టేషన్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, స్టాఫ్ రూమ్లు, షాపులు, వెయిటింగ్ రూమ్స్, ఎంట్రీ ఫుడ్ బ్రిడ్జ్ వంటి అదనపు సౌకర్యాలతో పాటు వికలాంగులకు అనుకూలంగా ఉండేలా టాయిలెట్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి.